వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను ప్రసాద్. మనం ప్రస్తుతం ఎలమ్మ రంగాపుర కాంగ్రెస్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా క్యామ మల్లయ్య గారి దగ్గర ఉన్నాం. వారిని కొన్ని గ్రామ విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు నమస్కారం సార్. సో చెప్పండి, గ్రామ సర్పంచ్ గా మీరు ఇలా కాంగ్రెస్ నుంచి పోటీ చేయబోతున్న సందర్భంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మీకంటే ఒక ఆలోచన విధానంతో వెళ్తా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేయాలనుకుంటున్నారు? సర్పంచ్ పదవి కంటే ముందు అంటే నా ఊహ తెలిసినప్పటి నుంచి ఏదో ఒక పార్టీలో పనిచేస్తూ రాజకీయంలో ఉన్నాను. రాజకీయంలో చేస్తూ అంటే ఇప్పుడు కాదు, ఒక కరువు కాటకులోనే అంటే మంచి కరువు వచ్చి వాటర్కి ఇబ్బంది ఉన్న సమయంలోనే అప్పుడు సర్పంచ్ ఒక విష్ణు అని ఉండే, అప్పట్లోనే కొత్తగా ట్యాంకర్ తెచ్చి ఒక 3 నెలలు ఉచితంగా వాటర్ కొట్టడం జరిగింది. అవి నేను డబ్బులు కూడా ఏం తీసుకోలేదు, పొత్తుల పార్ట్నర్లో తీసుకొచ్చిన ట్యాంకర్. కానీ అందరం కలిసి అది మెయిన్ గా వెహికల్ పెట్టి కొట్టడం జరిగింది. 3 months కొట్టి ₹1 కూడా తీసుకోలేదు. అప్పటి నుంచే సేవా కార్యక్రమాలు అనేది రంగాపూర్ గ్రామంలో స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల మధ్యలో కరోనా వల్ల కొంచెం చేస్తున్నాం రాజకీయంగానే. కరోనాలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసి ఎంతో మందికి కరోనా వచ్చిన వాళ్ళకి నా దగ్గర ఒక స్విఫ్ట్ కారు ఉండే, ఆ కారుతో హైదరాబాద్ కు ఎంతో మందిని అప్పటికి కాపాడడానికి కరోనా వచ్చిన వాళ్ళని ఉచితంగా సర్వీస్ చేయడం జరిగింది. తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జర్నీ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన కాడ నుంచి ఏదో ఒక పని ప్రజలలో సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను. అదే విధంగా ఒక 4 years నుంచి అంటే కొంత ఆర్థికంగా నేను బలపడిన తర్వాత చిన్నప్పటి నుంచి అది నాకు బై బర్త్ పుట్టుకతో వచ్చినట్టుంది. ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి సాయం చేయాలి, మన వంతు ఏదో కొంత సాయం చేయాలి, ఏదో ఒక పని చేయాలి అనేది ఒక సేవా భావం నాకు అప్పటి నుంచి కలిగింది. అది నా తాన ఉన్నప్పటికైనా నా తాన రూపాయి అంటే అందులో ఒక ఆటన అనేది నా దోస్తులకు కానీ నా వెంబడున్న వాళ్ళకి కానీ ఇంకెవరైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి నా తాన లేకపోయినా అవతల్లో ఇతరులు ఆడుకోనైనా ఇచ్చుకుంటూ అంటే అట్లా గడుపుడు వచ్చేవని ఇప్పుడు కూడా దాన్ని అలానే కొనసాగిస్తూ కాస్త ఒక ₹2 ఇంత అంత సంపాదించుకున్న తర్వాత ప్రజలలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నన్ను అంటూ వాళ్ళు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, అక్కడ 100% క్యామ మల్లయ్య ఉంటాడు. అదే భావంతో ఇలా చనిపోయిన వాళ్లకు ఆర్థిక సాయం చేయడం కానీ, లేకపోతే ఊర్లో ఏదైనా సమస్య ఉన్నప్పుడు వర్షాలు వచ్చి రంగాపూర్లో చాలా ఇండ్లు కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు మరి ఈ మధ్యలో మళ్ళీ ఎవరు ఇవ్వలేదు. దాదాపు 40-50 సంవత్సరాల తర్వాత వరకు ఎవరు ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆ గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సొంతంగా వాళ్ళు కట్టుకున్న ఇల్లు కావచ్చు, శిథిలావస్థలో ఉంటే వర్షాలు వచ్చినప్పుడు కారడం, చిన్నపిల్లల మీద ఆ పెచ్చులు పడడం, ఆ ఇంట్లలో ఉన్న సమస్యలు ఇవన్నీ చూసి నేను సొంతంగా ఒక 40-50 కవర్లు ఒక కాలనీలో కానీ ఊర్లో కానీ పంచడం జరిగింది. దాని తర్వాత అలానే ఇప్పుడు ఊర్లో ఏ సమస్య అంటే ఇలా కల్వకుర్తి రోడ్ ఉంది, వర్షాల కారణంగా అది మొత్తం డ్యామేజీలు అయింది. ఆ డ్యామేజీలు అనేది రంగాపూర్ నుంచి ఎల్లికల వరకు సొంత డబ్బులతో ఖర్చు పెట్టి సీసీ రోడ్ అంటే మట్టి కొట్టించి రోడ్లు క్లీన్ చేయడం జరిగింది. అంటే జనాలు ఎక్కడ బాధపడొద్దు, మనం ఏదో ఒక సేవ చేయాలి అనే ఒక సంకల్పంతో అంటే రంగాపూర్లో గ్రామంలో కూడా పిల్లలు వినాయకులు పెట్టిన దుర్గమాతల కాడ కానీ ఇక్కడ ఒక దగ్గర అన్నదానాలు పెట్టడం, దాంతోపాటు ఊర్లో పెద్ద గ్రామ పంచాయతీ పండుగలు ఏమన్నా జరిగితే కూడా గ్రామ పంచాయతీలో నిధులు లేకపోయినా సర్పంచ్ లేడు కాబట్టి కొంచెం నిధులు ఆగిపోయినాయి. దాని కారణంగా కూడా గ్రామంలో పండుగలకు సంబంధించి కొంత ఖర్చు పెట్టడం, అభివృద్ధి చేయడం, అట్లాంటివి కూడా ఊర్లో ప్రతి కాలనీలో కూడా లైట్లు వేయడం. అంటే ఇట్లా నేను ఎవరు చెప్పినా చేయకపోయినా అక్కడ సమస్య ఉందంటే సమస్యను ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ ఇప్పటిదాకా ముందరకు వచ్చిన, ఏ పదవి లేక ముందుకే ఇవన్నీ పనులు చేసిన. ఒకటే నా కోరిక ఏంటంటే ఇప్పుడు నాకు సర్పంచ్ రంగాపూర్ గ్రామ ప్రజలందరూ మనది గుర్తొచ్చేసి కత్తెర గుర్తొచ్చింది. రంగాపూర్ గ్రామ ప్రజలందరూ నన్ను అర్థం చేసుకొని పెద్ద స్థాయిలో భారీ మెజార్టీతో నన్ను గెలిపించినట్టయితే రేపు రానున్న రోజుల్లో రంగాపూర్ గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపించాలనేదే నా లక్ష్యం. అభివృద్ధి లక్ష్యంగా నేను పనిచేస్తున్నా, ఖచ్చితంగా చేయాలనేది. ఎవరైనా సరే ఏ స్థాయికి పోయినా ఎక్కడ పోయినా ఏ ఊరు బిడ్డ అంటే ఫలాని గ్రామం బిడ్డ అని చెప్పుకోవడానికి ఒక పేరు ఉంటది. అది నాకు ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే పుట్టేటప్పుడే ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఒక పేరు పెడతారు. ఆ పేరు అనేది క్యామ మల్లయ్య అని నాకు పెట్టడం జరిగింది. ఆ పేరు ఒక బ్రాండ్ గా ప్రజలలోకి వెళ్ళిపోవాలి, ప్రజలకు సాయం చేయాలి. మన ఎమ్మడి వచ్చేది ఏముండదు, మంచి చెడు ఒకటే. నాకున్న ఆలోచన ప్రతిరోజు నేను అదే ఆలోచిస్తా, అందరూ బాగుండాలి, అందులోనే మనం ఉండాలని కోరుకుంటా. మనకు వచ్చేది మంచి చెడు కాబట్టి ఏదైనా పని చేస్తే ఎవరి బిడ్డ ఏ ఊరు బిడ్డ అంటే ఈ పలాని గ్రామానికి చెందిన బాలనారాయణ పార్వతమ్మల కొడుకు, వాళ్ళ తాత పేరు వచ్చి మల్లయ్య, మళ్ళీ ఈయన పేరు కూడా మల్లయ్య అని
10 మంది చెప్పుకుంటారు. ఆ పేరు ఉండాలని మనం పోయేటప్పటికి ఆ పేరు ఒకటే మన ఎమ్మడొస్తుంది, దాంతో పాటు మంచి ఒకటే ఎమ్మడొస్తుంది. కోట్లు కానీ ఏది కానీ ఎమ్మడి రాదు. సేవ చేయాలనే భావం నా కాడ ఉంది. అదే విధంగా ఊరిని అభివృద్ధి చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి ప్రతి కాలనీలో, ప్రతి గల్లీలో, ప్రతి వార్డులో డెవలప్మెంట్ చేస్తూ రంగాపూర్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోని ఈ రోజు రంగాపూర్ గ్రామ సర్పంచ్ గా నిలబడడం జరిగింది సార్. ముఖ్యంగా ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో ఎలాంటి సమస్యల మీద మీరు రేపు ఒక విజన్ తోనే ముందుకెళ్తా ఉన్నారు? ప్రచారం కొనసాగిస్తున్న క్రమంలో కూడా ప్రజలు మీ దగ్గర ఎలాంటి సమస్యలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ప్రజలలో ముసలి వాళ్ళు అంటే పింఛన్లు, ఇక అంటే భర్తలు చనిపోయిన వాళ్ళు, భర్తలు చనిపోయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పింఛన్స్. ఇంకొకటి ఇక ఊర్లో ఏం కోరుకుంటారు, ఊరు నీటుగా ఉండాలి. ప్రతి కాలనీలో ప్రతి ఇంటి పక్కల చెత్త చేదారం లేకుండా, అంటే ఊరంతా బాగా నీటుగా ఉంటే ఆ ఊరిలో ఉన్న జనాలు కూడా అంటే చెడు రాకుండా మంచి వాతావరణం, మంచి పొల్యూషన్ రావడం జరుగుతుంది. దోమలు అట్లాంటివి రాకుండా మలేరియా ఇట్లాంటి టైఫాయిడ్ వ్యాధులు కూడా దూరం ఉండడం జరుగుతుంది. అంటే ఎక్కడ ఊరిని ప్రతి విషయంలో ఎక్కడ ఏదైనా సరే వర్షాలు వచ్చినప్పుడు కొంత చెత్త గడ్డి పడడం అట్లాంటివి జరుగుతాయి. ఎప్పటికప్పుడు గ్రామాన్ని నీటి ఉంచి దోమలకు గురి కాకుండా, రోగాలకు గురి కాకుండా మనం చూసుకోవాలనేది ఒక ఆలోచన. అదేవిధంగా మోరీలు కానీ, డ్రైనేజీలు కానీ ఇప్పటి వరకు చేసిన సర్పంచులు చేయంగా మిగిలిన ఏమైనా ఉంటే కూడా అవి కంప్లీట్ చేయాలని, సీసీ రోడ్లు కానీ అట్లాంటి ఆలోచన ఏదన్నా పెండింగ్ పనులు మొత్తం కంప్లీట్ చేయాలి. ఊర్లో ప్రతి గల్లీలో సీసీ రోడ్ వేయాలి, ప్రతి గల్లీలో డ్రైనేజ్ చేయాలి. ఎక్కడ కూడా ఆ మురికి కాలువల వల్ల దోమలు అవి రాకుండా మరి 1 month కోసారు, 1 week కోసారు బ్లీచింగ్ పౌడర్ అవి చల్లుకుంటూ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఊరు ఆరోగ్యంగా ఉండాలంటే ఊర్లో ప్రతిదీ నీట్గా ఉండాలి, అందరూ బాగుండాలనే ఆలోచనతో ఇట్లా తీసుకుపోవాలని ఒక ఆలోచనతో గ్రామంలో రోడ్లు కావచ్చు, ఏదైతే వీధి దీపాలు కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, ముఖ్యంగా ఇంద్రమ్మ ఇండ్ల గురించి కావచ్చు, ఇలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చే ప్రయత్నం చేశారా ప్రజలు? కొంత ఇప్పుడు రంగాపూర్ గ్రామంలో మాకు ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాస్తవానికి ప్రతి విలేజ్ లో బూత్కు ఒక 11 లాగా ఇవ్వడం జరిగింది. మా ఊర్లో అయినప్పటికీ మేము 49 ఇల్లు తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గారిని కొట్లాడి ఇల్లు పెట్టియడం జరిగింది నేను ప్రజలకు నిజంగా కొంతమంది పేదవాళ్లకు అందించలేకపోయినా. ఎందుకంటే ఊర్లో ఉన్న కొంతమంది లీడర్లు మనం బయట తిరుగుతడం వల్ల ఆ లీడర్లు, ఊర్లో ఉన్న లీడర్లు వాళ్ళే మేము ఎప్పటి నుంచో ఉన్నామని చెప్పేసి పెత్తనం తీసుకొని కొంత అందరికి న్యాయం జరగలేకపోయింది. ఆ సమస్యను కూడా జనాలు అక్కడక్కడ ప్రచారంలో వెళ్ళినప్పుడు మాకు ఇల్లు లేదనే సమస్యని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. దానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పెట్టడానికి ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడికి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఉంది. దాన్ని రానున్న రోజుల్లో మళ్ళీ సెకండ్ ఆప్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లేని వాళ్ళకి పెట్టాలనే ఒక ఆలోచనలో 100% ఉన్నాం సార్. మల్లయ్య గారు ఒక మేనిఫెస్టోతో ప్రజల వద్దకు వెళ్తా ఉన్నారు, స్పందన వస్తుంది. మీరు ముఖ్యంగా ఒక 10 నుంచి 20 వరకు ఒక మేనిఫెస్టోలో కొన్ని పెట్టుకో ఉన్నారు గ్రామ అభివృద్ధి కోసమే. అలాంటి మేనిఫెస్టోలు ప్రజలకు చెప్పే ఆలోచన ఏమైనా చేస్తారా? చెప్తాం సార్. అది ప్రజలకు తెలియాలని, ప్రజలకు చేయాలని ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఒకటే ఇప్పుడు గతంలో చేసిన దానికంటే మనం ఇంకా మించి చేయాలనుకున్నాం కాబట్టి అది నేను కొన్ని మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మీ అందరు కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను సార్. ఫస్ట్, ప్రతి పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 5,000 రూపాయలు సాయం సార్. సెకండ్, 18 ఏళ్ల పైన ఉన్న 60 ఏళ్ల వరకు రంగాపూర్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి జీవిత బీమా, ప్రమాదవశాత్తు మృతి చెందినట్టయితే 6 లక్షల రూపాయలు, సాధారణ మరణానికి 1,30,000 ఇది ఇన్సూరెన్స్ పాలసీ, ఇది ఒకటి చేపిస్తున్నాను. 3 వచ్చి గవర్నమెంట్ హై స్కూల్లో ఫిల్టర్ వాటర్ ప్లాంట్. 4 వచ్చేసి వెటర్నరీ హాస్పిటల్. 5 వచ్చేసి వనములకు వెళ్లే దారికి సీసీ రోడ్డు. 6 వచ్చేసి కల్వకుర్తి నుంచి రంగాపూర్ వరకు రోడ్డు నిర్మాణం. దీనికోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను, ఎంపీ దగ్గరికి వెళ్తాను, సీఎం దగ్గరికైనా వెళ్ళి ఆ రోడ్డుని కంప్లీట్ చేసేదానికి నేను పెద్ద స్థాయిలో బాధ్యత తీసుకుంటాను. రంగాపూర్ గ్రామ ప్రజలను తోడు చేసుకొని ఇమీడియట్ గా ఆ రోడ్డు పైన నేను చర్య తీసుకుంటాను. ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గరికి 3 సార్లు 4 సార్లు తీసుకెళ్ళడం జరిగింది. దాంతో పాటు నేను ఎమ్మెల్యే గారిని కలిస్తే ఎమ్మెల్యే గారు సీఎం దగ్గర తీసుకుపోయిండు. 1 year లోపల అది కంప్లీట్ చేయడానికి పెట్టారు. ఆల్రెడీ కాంట్రాక్ట్ అది వేరే అతను తీసుకున్నాడు, కానీ ఆయన బట్ వర్క్ చేయలేకపోతున్నాడు. దీన్ని ఆ కాంట్రాక్టర్ మార్చేసి కొత్త కాంట్రాక్టర్ అయినా పెట్టాలి, లేకపోతే ఆయనకే ప్రెషర్ చేసి ఈ రోడ్డు కంప్లీట్ చేయాలనేది ఒక బాధ్యత అయితే తీసుకోవడం జరిగింది సార్. దీన్ని తొందరలో కంప్లీట్ చేయాలనేది ఒక ఆలోచన. ఇంకొకటి నెక్స్ట్ సార్, 7వది, ప్రతి వీధుల్లో సోలార్ లైటింగ్ మరియు సీసీ కెమెరాలు. రంగాపూర్ లో ప్రతి గల్లీలో సోలార్, అంటే ఎక్కడెక్కడ స్తంభాలు ఉన్నాయో దానికి సొంతంగా దాని గ్రామ అభివృద్ధిలో భాగంగా సోలార్ లైట్స్ మరియు సీసీ కెమెరాలు.
ఇంకొకటి 8వ వచ్చేసి పోచమ్మ గుడికి వెళ్లే దారిలో వంపు దగ్గర కల్వెట్ నిర్మాణం, గుడికాడికి వెళ్లే దారిలో కల్వెట్ పై సీసీ నిర్మాణం. మా రంగాపూర్ గ్రామంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే రంగాపూర్ ఒక ఊరు ఇటు సైడ్ మొత్తం పెద్ద కల్వెట్ ఉంది. ఆ కల్వెట్ అనేది అక్కడ బాగా ఊరు వాటర్ మొత్తం వచ్చేసి అక్కడ అంటే ఆగిపోయి అందులో దోమలు రావడం, దానివల్ల జనాలకు ప్రాబ్లమ్స్ అంటే జ్వరాలు కానీ టైఫాయిడ్ ఇలాంటివి రావడం, మలేరియా అంటే ఇట్లాంటివి వస్తున్నాయి. కాబట్టి దానికి ప్రతిదీ మొత్తం ఆల్రెడీ శాంక్షన్ అయిందని మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే చెప్పారు, కానీ వర్క్ ఆగిపోయింది. దాని మీద కూడా దృష్టి పెట్టి దాన్ని ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తము మన మోరి టైపు పెద్దగా కట్టించి మీదంగా దాని మీద సీసీ రోడ్ వేయించి అక్కడ దాని ఒక మంచి గార్డెన్, పూల మొక్కలు అక్కడ అవసరమైతే అక్కడక్కడ చైర్స్ చేయించి ఈవినింగ్ పూట ఒక మనం పార్కు విధానంలో దాన్ని తయారు చేయడం అనేది ఒక ఆలోచనలో అదొకటి ఉన్నాం సార్. నెక్స్ట్ వచ్చేసి గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు ప్రతి 6 నెలలకు ఒకసారి డిస్ప్లే చేస్తాను. 11 గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేస్తాను. పాఠశాలలో ఏమి పెండింగ్లు ఉన్నా దాని మీద దృష్టి తీసుకొని పిల్లల కోసం మంచి చదువు మంచి చదువుతోని ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి చదువుకుంటే ఒక జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, లేకపోతే చదువుకుంటే ఎక్కడైనా బతకొచ్చు అనే ఆలోచన అంటే మా ఆల్రెడీ చూస్తున్నాం. కాబట్టి ఎక్కువ చదువు పైన దృష్టి పెట్టి స్కూల్లో ఏ సమస్య ఉన్నా దాని మీద ఇమీడియట్గా దాన్ని పరిష్కారం అయ్యేటట్టు చేస్తాను. రంగాపూర్ గ్రామంలో ఒక సంత, కూరగాయలు కావచ్చు, మేకలు, గొర్రెలు కావచ్చు. ఇక్కడ రంగాపూర్ గ్రామంలో కొంతమంది రైతులు ఉన్నారు. రైతులకి అందరికి యూజ్ అయ్యేటట్టు ఒక సంతను ఏర్పాటు చేయాలనేది. అదే విధంగా చేపల పెంపకం, ఇక్కడ ఒకటి మార్కెట్ కూడా మనకు ఫిషర్మ్యాన్ చైర్మన్ మనకు తెలంగాణ రాష్ట్ర నుంచి ఫిషర్ చైర్మన్ కూడా ఆయన మనకు పరిచయం ఉన్నాడు, మెట్టసాయి అని. అక్కడ నుంచి కూడా రంగాపూర్లో వాళ్ళకు కూడా ఇది గంగపుత్రులకి సంబంధించి అదొకటి తీసుకురావాలనేది ఒక ఆలోచన ఉన్నది. దాంతోపాటు అర్హత కలిగిన వారికి పింఛన్లు, రేషన్ కార్డులు వచ్చేలా చేద్దాం. అదొకటి. ప్రతి నెలకు ఒకసారి మెడికల్ క్యాంపు నిర్వహిస్తాం. యువతి మరియు యువకులకు ప్రతి సంవత్సరం క్రీడలు ఏర్పాటు చేస్తాం. పూర్తి అయిన డ్రైనేజీ ఏరియాలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కూడా ఇక్కడ ఏమైనా పెండింగ్ పడే కూడా కొత్తగా చేయాలనేది ఒక ఆలోచన. ఇంకా ఇది నా 5 సంవత్సరాల పీరియడ్లో ఇవన్నీ టోటల్ నేను ఏవైతే హామీలు ఇచ్చినో 1 నుంచి 18 వరకు ఈ మేనిఫెస్టోని ఏదైతే తయారు చేసినో ఇది టోటల్ గా కంప్లీట్ చేసి తీరుతాను, చేయాలని ఒక ఆలోచనతోని పట్టుదలతోనే ఈ రోజు రంగాపూర్ గ్రామ సర్పంచ్ గా నిలబడడం జరిగింది సార్. ఇప్పటి వరకు ఏ సర్పంచ్ కూడా ప్రజల ముందుకి మేనిఫెస్టోతో రాలేదు. రాష్ట్ర గవర్నమెంట్ ఏదైనా ప్రభుత్వాలు ఇలాంటి ఆలోచన చేస్తారు, కానీ ఒక సర్పంచ్ నేరుగా వచ్చేసి 18 పెట్టుకున్నాడు షెడ్యూల్ మొత్తంలో. నా కాల పరిమితి ఎంత ఉందో ఆ ఒక 18 ఒక మేనిఫెస్టోలతో ప్రజల సమస్యలు కావచ్చు, ప్రజలకు పింఛన్ ఏమంటారు, ప్రజలకు అది హెల్త్ ఇన్సూరెన్స్, బీమా, నిజంగా ఇది చాలా గొప్ప విషయం. స్కూళ్ళలో చదువుకునే పిల్లలు కూడా ఒక ఫిల్టర్. అలాంటి ఒక రోడ్డు సమస్య ఉంది. ముఖ్యంగా గ్రామాన్ని ఆదర్శ గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేసుకోగలిగితే అంత అభివృద్ధి చేసుకోగలుగుతాం. అవసరమైతే ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఎంపీ గారు, సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి కోసమే నేను నిరంతరం పాటుపడతాను, గ్రామం మనకేమి ఇచ్చింది కాదు, గ్రామానికి మనం ఏమి ఇస్తున్నాం అనేది చెప్తున్నాడు ఇక్కడ మల్లయ్య గారు. నిజంగా ఈ మేనిఫెస్టోలు ఆయన ఇంకా ప్రచారం అవసరం లేదు. మేనిఫెస్టోలని పబ్లిక్ లో తీసుకెళ్లే ప్రయత్నం చేసే చాలు, కొనసాగిద్దాం అన్న. చెప్పండి అన్న, ఈ మేనిఫెస్టోల్ని మీరు యువత ఏమన్నా వాళ్ళు మీకు స్పందించి మీ దగ్గరకు వచ్చి ఏదన్నా ఇంకా వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ గ్రామంలో? ఇప్పటి వరకు యువకులు నన్ను ఏం అడగలేదు. వాళ్ళు ఏం అడగకుండానే నేను ఈ మేనిఫెస్టో తయారు చేసిన. ఇది ఇంకా మా యువతలకి వెళ్ళలే. ఫస్ట్ టైం ఇక్కడ మీరు రావడం, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం, నేను నోటెడ్ అంటే నేను రాసి పెట్టుకున్నాను, ఒక మేనిఫెస్టో తయారు చేసి పెట్టాను. రేపు దానికి పాంప్లెట్లు కొట్టించి ప్రజలలో తీసుకుపోవాలనుకున్నా. దానికంటే ముందే మీరు మా దగ్గరకు వచ్చేసారు. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పటికే మీరు ఏదైతే 10 వార్డు మెంబర్లతోని ఇప్పటికీ 3 ఇనామస్తుగా 12 వార్డు మెంబర్లలో 3 ఇనామస్తుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా జరిగింది. అంటే ఈ ఏకగ్రీవాన్ని మీరు రేపు గెలుపుగా భావిస్తున్నారా ఇతర ప్రజలకు? రంగాపూర్ గ్రామం పెద్ద గ్రామం, ఒంగూరు మండలంలోనే పెద్ద గ్రామ పంచాయతీ, మేజర్ గ్రామ పంచాయతీ. కావున మా గ్రామంలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో ఇప్పుడు 3 ఏకగ్రీవం అయిపోయినాయి. 3 వార్డులలో ఏకగ్రీవం చేయడం జరిగింది. అవి వచ్చేసి 9, 10, 12. మిగతా ఇంకా 9 వార్డులు ఉన్నాయి. 9 వార్డులలో కూడా మేము మా అనాలిసిస్ ప్రకారం 9కి 9 కూడా గెలుస్తామనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాం. ఆల్రెడీ ప్రజలు క్యామమల్లయ్య గెలుపుని ఖాయం చేసిరు. ప్రజలలో ఆల్రెడీ ఒక పాజిటివ్ ఆలోచనలు వచ్చినాయి. ఎందుకంటే ఆల్రెడీ జనాలకు అర్థమైపోయింది ఎవరు పని చేస్తారు, ఏ సమస్య పైన కొట్లాడి
తేవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది, ఎవరికి ఓటేయాలని జనాలు అప్పటికే నిర్ణయించుకున్నారు. ఎంతమంది ఏం ప్రచారం చేసినా వాళ్ళ మనసులో ఉన్నది మనసులో ఉంది. ఎవరైతే ఎవరికి వేయాలనేది వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. అది 100% క్యామల్ల గెలుపు జరగబోతుంది. ఆల్రెడీ గెలుపు ఖాయమైనట్టే. ఎందుకంటే ఇప్పటికే 3 వార్డు నెంబర్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మిగతా 9 వార్డులలో 100% బరాబర్ 9కి 9 రావడానికి మేము భారీ స్థాయిలో వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రజలకు తెలిసిపోయింది ఎవరు ఏందనేది. మల్లయ్య ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరుగా నిలబెట్టిన వార్డు నెంబర్లుగా మంచి వ్యక్తులు, ఆయననే కాదు ఆయనతో పాటు వార్డు నెంబర్లుగా మంచి వ్యక్తులు, వీళ్ళని గెలిపించుకోవాలనే ఆలోచన ప్రజలకు వచ్చేసింది. ఈ వార్డు నెంబర్లని ఆ సర్పంచ్ని గెలిపిస్తేనే మన ఊరు అభివృద్ధి అవుతుందని చాలా మంది ఊరంతా కోడై కూస్తుంది, డిస్కషన్ చేసుకుంటున్నారు. 100% గెలుపు ఖాయమైనట్టు సార్. సంతోషం అన్న. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం క్రీడల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా దృష్టి పెట్టారు. అట్లాగే అదే ఆలోచనతోని మల్లయ్య గారు కూడా సంవత్సరానికి 2 times అట్లా క్రీడలను ప్రోత్సహించే కరంగా, అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటివి కొనసాగిస్తారా ఏంటి? యువతకి ఏం చేస్తారు? ఖచ్చితంగా యువతకి క్రీడలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రీడల వల్ల ఆయన బాడీ ఫిట్నెస్ ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాడు, యాక్టివ్ ఉంటాడు. అంటే ఆట గెలుపు ఓటములు అనేది ఎట్లుంటది అనే ఒక అనుభవాన్ని ఉడికిస్తుంది. క్రీడలు పెట్టడం వల్ల ఏమైంది, ఒకసారి గెలుస్తాడు, ఒకసారి ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు ఎట్లా ఓడిపోయినా, ఇక్కడ ఉన్న నా మైనస్ ఏంది, నా వీక్నెస్ ఏంది, దీనికి ఓడిపోవడం గల కారణాలు ఏంటి, నెక్స్ట్ టైం ఈ ఓటమి నేను చూడొద్దు, గెలుపునే చూడాలని ఒక పట్టుదలతోని తపనతోని ఆయన ఆయన యొక్క బాడీని కూడా మర్చిపోయి, ఆ వేటిని కూడా మర్చిపోయి ఆటలో లీలమైపోతాడు. అప్పుడు ఏమైందంటే ఆయన ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది, ఫిట్నెస్ ఉండడం జరుగుతుంది, మైండ్ కూడా షార్ప్ ఉండడం జరుగుతుంది. ఇంకొక అంటే టెక్నిక్ తోని ఇంకా ఆటలు ఆడడం వల్ల ఇంకా ఎక్కువ మనిషి గెలవాలని ఒక తపన ఫీలింగ్స్ కలుగుతాయి. అన్ని విధాలుగా యువకులకి ఇది చేయడం వల్ల ఏ విధంగా అయినా యువకులు చాలా మంది కూడా క్రీడలు ఆడాలి, ఏదో ఒకటి చేయాలి. గెలుపు అంటే ఒకసారి ఆడి ఓడిపోయిన ఆలోచనలు మళ్ళీ ఇంకోసారి ఓడిపోదనే ఒక పట్టుదలను తీసుకొస్తాయి. ప్రతి ఒక్కటి కూడా పట్టుదలతోనే సాధ్యమవుతుంది. ఆ పట్టుదల కసి రావాలంటే ఎవ్రీ ఇయర్ క్రీడలు ఏవో ఒకటి క్రీడలు పెట్టి పిల్లల లోపల, యువకుల లోపల ఉత్సాహాన్ని తీసుకురావాలి. అదేవిధంగా పండుగలు, ఇప్పుడు దసరా పండుగ అట్లాంటివి వస్తాయి, సంక్రాంతి పండుగ వస్తాయి. ఆ పండుగలకు క్రీడలు పెట్టడం, పండుగలు అంటే సెలవులు వస్తాయి, ఒక 15 రోజులు 10 రోజులు. ఆ సెలవులలో ఖాళీ ఉన్నా కూడా క్రీడలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ మధ్యలో వాళ్ళు ఎక్కడ మద్యానికి కానీ మత్తుకు కానీ వాళ్ళు బానిసలు కాకుండా గేమ్స్ లో లీలమైపోయి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఇంకా ఆడాలని ఒక తపన పట్టుదల కూడా కల్పించడం జరుగుతుంది. దానికోసమే క్రీడలు పెట్టడం జరుగుతుంది. మీ గ్రామ అభివృద్ధి కోసం ఏదైతే మీరు తయారు చేసుకున్న మేనిఫెస్టోలో ఖర్చుతో కూడుకున్న పని, ప్రభుత్వం కూడా అంత సహాయం చేయదు. గ్రామాలకు ఎంత నిధులు ఇవ్వాలో అంతే మంజూరు చేస్తుంది. ఆ ఖర్చుతో కూడుకున్న మేనిఫెస్టోని మీరు ఎట్లా సొంత ఖర్చులతోనే పెడతారా ఏంటి? మరి ప్రభుత్వాన్ని ఒప్పించి ముందుకు వెళ్తారా? ఒకవేళ ప్రజలు ఆశీర్వదించి మిమ్మల్ని రేపు గెలిపిస్తే ఎట్లా చెప్తారన్నది ఒకసారి. అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. వాస్తవమే సార్, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఏదైతే నేను పెట్టిన మేనిఫెస్టో ఉందో అది మాక్సిమం ఎమ్మెల్యే గారితోని, ఎంపీ గారితోని, సీఎం దగ్గరికైనా తీసుకెళ్లి అందులో 99% వచ్చే ఫండ్స్కి వెళ్ళి నిధులకెళ్ళి రావడానికి పెట్టడానికి ప్రయత్నం చేస్తా. తక్కువలో ఏమైనా అంత అంటే అది సాధ్యం కాని ఉంటే నా సొంతం ఖర్చు అయినా సరే పెట్టి దాన్ని నేనైతే ఇచ్చిన హామీలు అయితే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. మల్లయ్య గారు జెడ్పీటీసీ లెవెల్లో జెడ్పీటీసీ అభ్యర్థిగా కూడా చాలా మంది ఒక వైరల్ అవుతున్న విషయం. సో ఉన్నట్టుండి మీరు మళ్ళీ యూటర్న్ తీసుకొని గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేస్తున్నారు. ఏంది అసలు మీరు జెడ్పీటీసీ అభ్యర్థిగా అనౌన్స్మెంట్ అయిందా? అంటే ఒకవేళ ఆ ఎలక్షన్ రాకపోగా సర్పంచ్ గారిని ఎందుకు మీరు నామినేషన్ వేయాల్సి వచ్చింది? అంటే ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి పుట్టిన ఊరు నుంచి, ఇప్పుడు ఏమంటారు కదా, ఉదాహరణకి మామూలుగా పెద్దలు ఊర్లలో అనుకుంటే ఇంట్లోకి గెలిచి బయటకు గెలవాలి అంటే అదొకటి అవుతుంది. దాంతో పాటు మనము మన ఊరు నుంచి పోవడం వల్ల ఇప్పుడు ఒక జెడ్పీటీసీ డైరెక్ట్ అవ్వడానికంటే స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఎట్లా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదివితే 10th ఎగ్జామ్ రాయగలుగుతాడు. మనం కూడా సర్పంచ్ నుంచి స్టార్ట్ చేస్తే రేపు పెద్ద స్థాయికి వెళ్ళేటప్పటికి అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ ని నేర్చుకోవాలంటే సర్పంచ్ నుంచి వెళ్ళాలనే ఒక ఆలోచనతోనే ఈ రోజు సర్పంచ్ గా రావడం జరిగింది. సర్పంచ్ గా నిలబడి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటే రంగాపూర్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న గ్రామస్తులు బయటి ఊర్లో ఉన్న సర్కిల్ కి, రిలేషన్స్ కి వాళ్ళు అంటే మా ఊరి అబ్బాయి సర్పంచ్ క్యామ మల్లయ్య మా ఊరిని బాగా డెవలప్మెంట్ చేసాడు, మంచి వ్యక్తి, చాలా మంచోడు అని చుట్టుపక్కల ఉన్న ఒంగూరు మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో తెలిసిపోతుంది. అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా తెలిసిపోతాయి. ఇప్పుడున్న జనరేషన్ లో సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది. స్టేటస్ల ద్వారా సోషల్ మీడియా, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఏదో ఒక దాంట్లో వెళ్ళిపోతుంది. ఏదైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళు దాంట్లో పెట్టుకొని దాన్ని వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల ప్రజలలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఊరిని అభివృద్ధి చేసుకొని ఇంట్లో గెలిచి బయట గెలవాలనే ఒక ఆలోచనతో ఈ రోజు రంగాపూర్ సర్పంచ్ నిలవడం జరిగింది. రంగాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేశాకే నెక్స్ట్
స్టెప్ ఎక్కాలని ఒక ఆలోచనతోని ఈ రోజు రంగాపూర్ సర్పంచ్ కి రావడం జరిగింది. అదే విధంగా రంగాపూర్ గ్రామాన్ని ఇప్పుడు ఒంగూరు మండలంలోనే రంగాపూర్ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయాలి. అన్ని విధాలుగా గ్రామ అభివృద్ధి కోసం మనం ఎంతైనా కష్టపడి కృషి చేసి డెవలప్ చేయాలని ఒక ఆలోచనతోనే ఈ రోజు సర్పంచ్ గా నిలవడం జరిగింది సార్. రంగాపూర్ గ్రామ ప్రజలకి, ముఖ్యంగా యువకులకి, ప్రజలకి మీరు క్యామ మల్లయ్య రేపు ఏం చెప్పబోతున్నారు? రంగాపూర్ గ్రామ ప్రజలకు నేను ఆల్రెడీ చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి అర్థం అయిపోయింది సార్. ఆల్రెడీ జనాలకంతా మనం పలాని వ్యక్తి అయితే బాగుంటది, పలాని వ్యక్తి ఏ పదవి లేకుండానే పనులు చేస్తున్నాడు, ఇప్పుడు ఆయన గెలిపిస్తే పనులు చేస్తాడు అనేది జనాలకు అర్థమైపోయింది. ఆల్రెడీ నేను మీ ముందర మొత్తం అద్దంలాగా ఏం చేయబోతున్నాడో పెట్టాను, ఏం చేశానో కూడా చెప్పాను. ఆల్రెడీ అంటే మంచి పనులు చేయడానికే ముందుకు వచ్చినాం. ఇంకా దాంట్లో ఆల్రెడీ అది జనాలు డిక్లేర్ చేసిరు, అది అయిపోతుంది. ఇంకా మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు సార్. గుర్తులు రాకముందుకే సగం విజయం సాధించారు. గుర్తులు రాకముందుకే సగం విజయం సాధించారు. గుర్తులు వచ్చాక మీ ప్రచారం ఎట్లా, ఏ విధంగా ఇంకా మరింత దూకుడుతోనే ప్రచారం ముందుకు వెళ్తా ఉంది కదా, ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుందని? ప్రజల్లోకి మేము ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పటికీ ప్రజలందరూ కూడా పాజిటివ్ గానే రిసీవ్ చేసుకుంటున్నారు, పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. ఇంకెవరికి వేస్తాం నాయన, ఆల్రెడీ మీరు ఇప్పుడు కాదు ఎప్పుడో పనులు స్టార్ట్ చేశారు, సర్పంచ్ కాకపోయినా సర్పంచ్ కంటే ఎక్కువ పనులు చేశారు. ఇప్పుడు నిన్ను గెలిపించుకోకపోతే మా ఎంత దుర్మార్గులు ఎవరు లేరు, ఖచ్చితంగా మేము మిమ్మల్ని గెలిపించుకుంటాము, మిమ్మల్ని గెలిపించుకొని తిరుగుతాం. ఊరు అభివృద్ధికి కావాలంటే మీలాంటి యువకులే కావాలి, పట్టుదల కసి ఉండాలి, చదువు లేకపోయినా సంస్కారం ఉంది, చేయాలనే తపన ఉంది, పేద ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తివి నువ్వు, 100% నువ్వు మా ఊరి సర్పంచ్ కావాలి అని ఒక ఆలోచనతోనే జనాలు ఉన్నారు. థ్యాంక్ యూ అన్న, విలువైన సమాచారం ఇచ్చారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, కన్న తల్లిదండ్రులకు కొడుకు ఎంత చేస్తారో అట్లా ఒక గ్రామాన్ని అభివృద్ధి పదంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను అన్ని 100% 18 హామీలతో మేనిఫెస్టోలు తయారు చేసుకొని అద్దంలాగా మీ ముందుకు వచ్చినాను. మీరు ఓట్లేసి గెలిపించడమే నన్ను లేటు. సో గ్రామ ప్రజలందరూ గ్రామ అభివృద్ధి కోసం నేను మీ కొడుకుగా, ఒక సేవకుడిగా మీ ముందుకు వస్తున్నాను. సో అందరి ఆశీర్వాదం నా మీద ఉంచి ఏదైతే నన్ను గెలిపించినట్టయితే ఈ 18 హామీలతోని, మేనిఫెస్టోలతోని గ్రామం మనం దాదాపు ఇక్కడ ఉన్న ఈ మండలనే నెంబర్ 1 ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతారని క్యామ మల్లయ్య గారు చెప్పుకొస్తారు. మొత్తానికి ఎల్లమ్మ రంగాపురం నుంచి గ్రామ పంచాయతీ నుంచి ఇదే రిపోర్ట్ చూస్తూనే ఉండండి. మీ న్యూస్. నేను ప్రసాద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.